హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ ఓపిక. మనం ఆంగ్లంలో పేషెన్స్ అని అంటాం, అలాగే సహనం అని కూడా అంటాం. అయితే ఓపిక అనే పదం మనం వినగానే మనకు ముందుగా గుర్తొచ్చే రూపాలు భూమాత, అమ్మ, సీతారాములు, పాండవులు, మధ్యతరగతి నాన్న. ముందుగా మనం భూమాత ఓపిక గురించి మాట్లాడుకుందాం. మనం మామూలుగా వింటుంటాం, ఆమెకు భూమాత అంత ఓపిక ఉంది, అతనికి భూమాత అంత ఓపిక ఉంది అని. అయితే ముందుగా ఎవరైనా ఎందుకు ఓపిక ఎక్కువగా ఉన్న వారిని భూమాతతోనే పోలుస్తారు? అసలు భూమాతకున్న ఓపిక ఏంటి అని ఆలోచించారా? అయితే రండి తెలుసుకుందాం భూమాత ఓపిక గురించి. ఈ జీవరాశి మనుగడకు ముఖ్య కారణాల్లో పంచభూతాలలో భూమి ఒకటి. అయితే ఈ జీవరాశి మనుగడకు కారణమైన భూమాత మీద పెద్ద పెద్ద పర్వతాలు, నదులు, సముద్రాలు, చౌడు భూములు, చిత్తడి నేళ్ళు, ఎడారులు, లోయలు, ఎత్తుపల్లాలు, సునామీ, భూకంపం, అగ్నిపర్వతాలు ఇలా వీటన్నింటినీ భరిస్తూ మరియు మనుషులు అభివృద్ధి పేరిట ఆధునిక ప్రపంచం సాగిస్తున్న వినాశనాన్ని ఓపికగా భరిస్తూ తనని తాను బాగు చేసుకుంటుంది. అయితే ఎప్పుడూ కూడా నా మీదేంటి, ఎత్తైన పర్వతాలు నేనెలా మోయాలి, ఇంత వేడైన అగ్నిపర్వతాలు నాలో వద్దు, భూకంపాలు, ఎత్తుపల్లాలు, లోయలు నాలో వద్దు, నాకు అంత చదనైన భూమే కావాలి, చౌడు భూములు వద్దు, మంచి సారవంతమైన నేలే కావాలని కోరకుండా సర్వజన ప్రాణరక్షణ కోసం అన్ని ఓపికగా భరిస్తుంది భూమాత. కావున మనుషులు కూడా భూమాతలాగే కష్టాలను, నష్టాలను, సుఖాలను, దుఃఖాలను, మానాల్ని, అవమానాల్ని స్వీకరిస్తూ తమని తాము అత్యున్నతమైన వ్యక్తులుగా అవ్వాలని, విజయం సాధించాలని